వెల్కమ్ బ్యాక్ టు స్త్రీ డిజైన్స్ ఇన్ మేకోవర్. హోమ్ మేడ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ ఫుల్ వీడియో అండి ఇది. ఇక్కడ కావాల్సిన వస్తువులు ఏంటో చూసేద్దాం. విటమిన్ ఈ క్యాప్సూల్స్, కర్రీ లీవ్స్, బ్లాక్ క్యూమిన్ సీడ్స్, నల్ల జీలకర్ర అంటారు కదా అవేనండి, మెంతులు, ఫెనుగ్రిక్ సీడ్స్, ఆనియన్, ఉల్లిపాయలు, ఉసిరికాయలు, ఆమ్లా, మందార పువ్వులు, ఇంకా ఇంట్లో తయారు చేసిన కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ని గ్యాస్ పైన పెట్టి దాంట్లో ఉసిరికాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు ముందుగా ఆరెండే వేస్తాం, ఎందుకంటే అవి వేగడానికి కాస్త సమయం పడుతుంది. ఆ ఆయిల్లో అది రోస్ట్ అయిపోవాలి, లేకపోతే పచ్చి పచ్చిగా ఉండిపోద్ది. వీడియో ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే షార్ట్స్లో చెప్పాను కదా సీక్రెట్ 2 ఇంగ్రీడియంట్స్ అని, అవేటో లాస్ట్లో చూస్తారు. ఇక్కడ చూసారా, ఇంకాస్త వేగాలన్నమాట. ఇంకా వైట్గానే ఉంది, ఇలాగే ఉంచేస్తే పచ్చి పచ్చిగా ఉంటాయి. ఇప్పుడు కాదు కానీ లాంగ్ పీరియడ్లో పాడైపోయే ఛాన్స్ ఉంటుంది, అందుకే ఎక్కువ శాతం వేగాలన్నమాట. నెక్స్ట్ మందార పువ్వులు కూడా వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత దీంట్లో మెంతులు, నల్ల జీలకర్ర, వేసి అవి కూడా రోస్ట్ అవ్వాలన్నమాట ఆయిల్లో. తర్వాత కరివేపాకు మనం తాలింపు వేసినప్పుడు వేస్తుంటాం కదా, సేమ్ అలాగేనండి. ఇది చూసారా, కలర్ అనేది మెల్లమెల్లగా మారుతుంటుందండి. చూసారా, స్టార్టింగ్ తీసుకున్న ఆయిల్ ఎలాగున్నో ఇప్పుడు కొంచెం కలర్ మారింది. కాస్త గ్యాస్ పైన ఉంచనివ్వాలి, అలా డార్క్ కలర్లోకి వచ్చేస్తుంది అన్నమాట. మొత్తం రోస్ట్ అవ్వాలి. ఉల్లిపాయలు అయితే ఖచ్చితంగా రోస్ట్ అవ్వాలండి, లేదంటే ఆయిల్లో కాస్త మాయిశ్చర్ ఉండిపోద్దండి. మధ్య మధ్యలో కలుపుతుండాలండి, పైవి కిందికి, కిందివి పైకి అలా చేస్తుండాలి, లేకపోతే పచ్చి పచ్చిగా ఉండిపోగలవు. ఫైనల్గా మన ఆయిల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని చల్లారనివ్వాలండి. ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది, కలర్ చూసారా ఎలా మారిపోయింది. పూర్తిగా చల్లారాక వడగట్టేసి ఒక బాటిల్లో తీసుకోవాలండి. తీసుకున్నాక ఈ హెయిర్ ఆయిల్ వల్ల మొత్తం మీ హెయిర్ కండిషన్ మారిపోద్దని చెప్పనండి, ఎందుకంటే హెయిర్ ఆయిల్ అనేది బయట మాత్రమే, కానీ లోన మనం తీసుకునే ఫుడ్ కూడా ఒక మెయిన్ ఆఫ్ ద రీజన్ అవుద్ది. సో అది మీరు చూసుకోవాలి. ఇంట్లో ఈ విటమిన్ ఈ క్యాప్సూల్స్ వేస్తున్నాను. ఆ తర్వాత ఫైనల్గా ఆల్మండ్ ఆయిల్ అండ్ క్యాస్టర్ ఆయిల్, బాదం నూనె అండ్ ఆముదం వేస్తున్నానండి. ఈ ఆయిల్ని అప్లై చేసే విధానం తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.